నేను మాట తప్పను మడం తిప్పను. నువ్వు మాట తప్పావు మడమో తిప్పావు 100%. అమరావతిని ముట్టుకోనని చెప్పాడు ఆయన. నేను ఎక్కడ విభేదించానంటే అమరావతి రైతులు, ఆడవాళ్ళు, పిల్లలు రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. వాళ్ళని కొట్టడం ఏంటండి? ఆడవాళ్ళని కొట్టకూడదు కదా. నీకేదన్నా కక్ష ఉంది, ఎవరి మీద కక్ష ఉంటే వాళ్ళని కొట్టు. అంతేగాని ఆడవాళ్ళు పిల్లలకి ఏం తెలుస్తుందండి? భూములు ఇచ్చి తన్నులు తినాలా? అందులో నేనుంటే ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోండి, రాజకీయంలో ఒక కులాన్ని నాశనం చేద్దామని ఎవరైనా అనుకుంటే కులంతో పాటు వ్యవస్థ కూడా నాశనం అయిపోతుంది. అందులో మీరు ఉండొచ్చు, నేను ఉండొచ్చు, ఆయన కులం ఉండొచ్చు, వేరే కులం ఉండొచ్చు, అంత వ్యవస్థ అంతా నాశనం అయిపోతుంది. ఏ ఒక్క కులంతో వచ్చేది కాదండి. అన్ని కులాలు సమిష్టిగా కలిస్తేనే. అది గ్రహించలేకపోతే ఎట్లాగా? రెండోది పెద్ద డేంజర్ ఏంటంటే రాకపోవటం ఆంధ్ర ప్రజలు అదృష్టంగా భావించాలి. అదృష్టంగా భావించాలి. కారణం ఏంటంటే కులాలుగా విడదీశారు. ఎవరు విడదీశారు? వైసీపీ ప్రభుత్వం. కార్పొరేషన్లు పెట్టడం ఒకటే కాదు, కులాలుగా విభజించారు. నేను ఉదాహరణకి ఒక నియోజకవర్గానికి వెళ్ళా. అక్కడ ఎమ్మెల్యేలో అంటే మాలల్లో 3 తెగలు ఉన్నాయి. మాలదాసరి, రెడ్డి భూములని. ఒకప్పుడు వీళ్ళందరూ కలిసి చెన్నకేశ్వర స్వామి ఉత్సవాలు చేసేవాళ్ళు. ఈ దేవుడి దయ వల్ల 3 కులాలు 3 గుళ్ళు కట్టి ఒకడికి పొసగట్ల మాది గొప్ప అంటే మాది గొప్ప అంటున్నారు. ఇది ఎంత దెబ్బ అయిందండి. ఐక్యతగా ఉండే వాళ్ళందరినీ కూడా స్ప్లిట్ చేసేయడం అనేది. విడిపోమనలేదుగా. విడిపోమనలేదు సార్, విడగొట్టేశారు. విడగొట్టేసిన తర్వాత విడిపోమని ఒకళ్ళు చెప్పక్కర్లా. విడగొట్టేస్తే అది విడిపోయినట్టే ఉంటుంది, కలిసినా కూడా అతకదు అది. ఓకే, జగన్మోహన్ రాజు గారు పర్సనల్గా తీసుకున్నారా ఏమన్నా విషయాన్ని ఇక్కడ వైఎస్ఆర్సీపీ వ్యవహారాన్ని, వైఎస్ఆర్సీపీలో తనకు ఎదురైన పరాభవాన్ని కానీ? నాకేం పర్సనల్ ఏం లేదండి, ఎందుకంటే రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉంటాయి. ఏది పర్సనల్గా తీసుకోవడానికి నేనేం ఎమ్మెల్సీ ఆశించలేదు, మంత్రులు ఆశించలేదు. ఏదన్నా ఇప్పుడు రాజకీయంలో మనం చేరాము, ఒక 5 ఏళ్ళు పార్టీకి పనిచేసామంటే ఖచ్చితంగా ఏదో పదవి వస్తుందనే. అవును. అంటే పదవి లేకుండా ఉండలేరా? ఎందుకు ఉండలేవు? 10 ఏళ్ళ నుంచి పదవి లేకుండానే ఉన్నాం, ఇంకో 10 ఏళ్ళైనా ఉంటాం. నాకే ఇప్పుడు పని చేసేవాడికి పదవితో పని లేదు. సో పని చేయడానికి తెలుగుదేశం పార్టీలోకి వచ్చారా? డెఫినెట్గా. లేకపోతే పదవి కోసం వచ్చారా? రాష్ట్ర అభివృద్ధే ముఖ్యం. ఓకే, ఖచ్చితంగా రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందనే నమ్మకం నాకుంది. ఈ కూటమి ఖచ్చితంగా డెఫినెట్గా రాబోయే 5 ఏళ్ళు కాదు, 10 ఏళ్లలో మనం ఒక గొప్ప 10 ఏళ్ళు ఉంటుందా? 10 ఏళ్ళు ఖచ్చితంగా ఉంటుందండి. అంటే ఎంత ఇప్పుడు కూటమి అని అన్నా మనమే అంటాం, ఈ వ్యవస్థలో అలాంటి రాజకీయాలు నడవట్లేదు, కోalition గవర్నమెంట్స్ చాలా తక్కువ నడుస్తున్నాయి అన్నది విషయం మనకి తెలిసిందే. రాజకీయాల్లో మీకు తెలుసు ఎన్ని కోalition గవర్నమెంట్స్ పడిపోయినాయి, ఎలా ఉందని. సో దాన్ని ఎట్లా సమర్థించుకుంటారు మరి అన్నప్పుడు? సార్ ఇక్కడ ఒకటి గమనించండి, మీరన్న కులం కాదని అంటే కనుక కులాల ప్రాతిపదికన ఓట్లు చీలిపోయినాయో ఓట్లు వేశారని అంటే అలాంటి జనసేన ఉంది, టీడీపీ ఉంది, ఇటు పక్కన వేరే పార్టీ బీజేపీ. ఒక నన్నే ఉదాహరణ తీసుకోండి, బ్రాహ్మణులంతా కలిసి బీజేపీకి వేస్తారంటారు. ఎప్పుడు వేయరండి. భారతీయ జనతా పార్టీకి బ్రాహ్మణులు ఎప్పుడు లేరు. ఒకప్పుడు అది, ఇప్పుడు ఎవరు బ్రాహ్మణులు భారతీయ జనతా పార్టీలో లేరు. లేదు, టీడీపీలో ఉన్నట్టు. టీడీపీకే ఎక్కువ శాతం ఓట్లు పడినాయి. కానీ నేనేమంటానంటే మేము అగ్రవర్ణ దళితులం. అదేంటి బ్రాహ్మణులు అగ్రవర్ణ దళితులు అనేది? అవునండి, అగ్రవర్ణ దళితులమే. మాకు ఏ రకమైన రిజర్వేషన్లు ఉండవు, ఏవి మాకు వర్తించవు. చాలామంది పురోహిత అర్చకులకి రేషన్ కార్డు కూడా లేని వాళ్ళు ఉన్నారు. చాలా దయనీయమైన పరిస్థితి గడిపేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి మాట్లాడేవాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే బేసిక్గా ఎప్పుడైనా ఒక పార్టీకి ఒక నాయకత్వం ఉండాలి. బ్రాహ్మణుల్లో బహునాయకత్వం ఎక్కువ. ఎక్కడైనా చరిత్ర చెప్పింది ఏంటంటే బహునాయకత్వం, బాలనాయకత్వం ఎక్కడ బాధ్యతలు లేదు. మీరు చెప్పినా చెప్పపోయినా
బ్రాహ్మణానం అనేకత్వం అని ఉంది దాంట్లో. ఇవన్నీ మనం పెట్టుకున్నదండి, పెట్టుకున్నావు కదా. ఇవన్నీ మనం పెట్టుకున్నవి. ఓకే. అనేకత్వం అని ఎవరు చెప్పారు ఒకళ్ళు చెప్పండి. ఎవరో చెప్పారు, వాళ్ళు ఎవరు చెప్పారో కూడా తెలియదు. అనేక్యం అని కూడా అంటుంటారు. మరి అవన్నీ మనకు నచ్చదండి. ఇప్పుడు మీరు ఎదిగితే నేను నచ్చను, పీతలు లాంటి వాళ్ళం. అందుకనే దీనికి మూత పెట్టక్కర్లా, ఒకటి పైకి లేస్తే అన్ని కిందకి లాగుతుంటాయి. కాబట్టి ఎవడు పైకి ఎదడు. గతంలో రాజకీయం అనిపించిన వాళ్ళందరూ కూడా ఇంకొక నాయకుడు వస్తే వాళ్ళ మనుగడికి ఎక్కడ ఇబ్బందో అని చెప్పి ఎవరు తీసుకురాల, సెకండ్ గ్రేడ్ లీడర్లని డెవలప్ చేయలేదు, ఎవరిని రానివ్వలేదు. ఓకే. సో అందుకని పార్టీలో ఇప్పుడు ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఒకళ్ళు ఇద్దరు మినహాయించి. కానీ ఇంకొకటి ఇప్పుడు మీరు విజయవాడ సెంట్రల్ అంటున్నారు. సెంట్రల్ మొన్నటి వరకు విష్ణు గారి చేతిలోనే ఉంది. మరి ఆయనే తీసుకొచ్చి ఉండాలి కదా. అంటే ఒకటి గుర్తుంచుకోండి, మర్రి చెట్టు కింద వృక్షాలు మొలవు, పిచ్చి చెట్లు కూడా మొలవు. ఆయన మర్రి చెట్ట అంటే బేసికల్గా మల్లాది విష్ణు గారు అనేది ప్యూర్ పొలిటీషియన్. ఎస్. సో ఆయన ఇంకొకరిని రానివ్వటానికి ఎందుకు ఇష్టపడతాడు చెప్పండి. ఆయన అందుకనే క్యాస్ట్ ఆయనకు ఓట్లు లేదుగా. 2019లో కూడా ఆయనకు వచ్చిన ఓట్లు ఎన్ని? 24 ఓట్లతో ఆయన గెలిచాడు ఆయన. ఆ డివిజన్లో ఏదైతే బ్రాహ్మిన్ కోర్ డివిజన్లు ఉన్నాయో ఆ డివిజన్లన్నీ ఆ రోజు కూడా తెలుగుదేశం